మీ ఒక సమస్యల్నే మీ బాధల్నే మొదటి విషయాలు పిల్లలు చెప్పారు దువాడు దీనియాతో దువా నేర్పుతారన్నారు కదా. మీ పిల్లల రోగం రాకూడదు, మీ ఇంట్లో సమస్యలు ఉండకూడదు, మీ ఇంట్లో తగుడాట ఉండదు. అటువంటి సమయంలో మీ పిల్లలు ఖురాన్ చదువుకుంటే, పొద్దులేసి దువా చదువుకుంటే మీ ఇంట్లో గొడవలు ఉండదు, సమస్యలు ఉండదు, మీ ఇంట్లో అల్లా బరకత్ ఇస్తారు. కాబట్టి పిల్లల్ని దీదా చేయాలి. ఆజాద్ జమాన్ చెప్పండి మెల్లిగా 20,000 ఇప్పుడు అల్లా మార్గంలో వచ్చిన తాగుపోతూ పాపిష్టోళ్ళకు అల్లా తల క్షమించారంటే వాళ్ళు ఇప్పుడు మీ పిల్లలకి మీ చేసిన పాపాలకి సమస్యలు కానీ తీరిపోతుంది. ఖురాన్ ఇంట్లో చదవడం వల్ల మీ ఇంట్లో సమస్యలు ఉండదు. అల్లాహ్ తాలా అద్భుతం చేస్తారు, బరకత్ ఇస్తారు. మీ రూపా తగిలిస్తే అల్లాహ్ తాలా 10 వరకు ఇస్తారు. కాబట్టి గురుగారిని చూడాలా, మౌజున్ గారిని చూడాలా, కమిటీ వాళ్ళు వీళ్ళందరూ మాకు దారి చూపించిన వాళ్ళు. మదర్సా వాళ్ళు ఎంతమంది వస్తున్నారో వాళ్ళు మమ్మల్ని స్వర్గాన్ని దిగబెట్టిన వారు. మేము చేసిన పాపాలు సినిమాలు ఇది చూస్తుంటారు, ఒకసారి పాపాలు చేస్తుంటారు, టైంకి నమాజ్ చదువు. ఈ మీరు ఇచ్చిన ఆ పిల్లలకి చదువుకు డబ్బులు ఇస్తారు కదా, పిల్లలు చదువుతున్నారు, ఆ గురుగారు తింటున్నారు, మసీద్ ఆబాద్ అవుతుంది, మసీద్ గురుగారు జీతం తినిపిస్తారు. ఇదన్నీ అల్లా తాలా మీ ఇంట్లో సమస్యలు రాకుండా కాపాడతాయి. హదీస్లో వస్తుంది, ఎవరు దానం చేస్తారో అల్లాహకి దగ్గర ఉంటారు, ఎవరు అల్లా తాలాకి పిసిరాడి తర్వాత చేస్తారో హదీస్ పిల్లలు చెప్పారు అల్లాహ్ వారితో దూరం ఉంటారు, నరకం దగ్గర ఉంటుంది, అల్లాహ్ దూరం ఉంటాడు. కాబట్టి స్వర్గానికి వెళ్ళాలంటే, స్వర్గం దగ్గరగా అవ్వాలంటే అల్లాహ్ మమ్మల్ని మాట వినాలా, మా అవసరాలు తీర్చాలా, మా వ్యాపారం పెరగాల. కాబట్టి అల్లాహ్ గురించి సాథీలు వస్తే, మదర్సా వాళ్ళు మసీదు వాళ్ళు వస్తే వాళ్ళకి సహకరించండి, దువా చేయండి. అల్లా మా పిల్లల్ని చదివించిన వాళ్ళకి చదివిన వాళ్ళకి అల్లా బరకత్ ఇమ్మని వాళ్ళని సహకరించండి, అల్లాతో దువా చేయండి. ఈ పని ఖయామత్ వరకు నడవాలని. एक मिनट ఇప్పుడు పిల్లలు అటెండెన్స్ వాళ్ళకి అడిషనల్ గా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అన్సర్ వల్లి, ఫస్ట్ క్లాస్ నుంచి అన్సర్ వల్లి. మరి చిన్నది అటెండెన్స్ కోసం స్పెషల్ గా ప్రైజ్ ఇస్తారు ఎక్కడైనా సరే కూడా. దానికి చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే పిల్లలు మక్తబ్కి వస్తారా, స్కూల్కి అయినా సరే ఎక్కడైనా సరే కూడా ఎగ్జామ్కి వచ్చేటప్పుడు టెన్షన్ పడతారు. కొత్త టీచర్ దగ్గర రాయాలన్నా, ఎగ్జామ్ రాయాలన్నా, ఎవరి దగ్గర చెప్పాలన్నా కూడా. కానీ కొంతమంది పిల్లలు కంటిన్యూగా రావడం వల్ల సబ్జెక్టు వాళ్ళ మైండ్ లో ఉంటుంది. కంటిన్యూగా రావడం వల్ల అది ఎప్పటికీ పోదు. మీకు చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఒక అబ్బాయి వస్తారు చూడండి, అతను ఇప్పటి వరకు మక్తబ్లో ఎప్పుడు నోరిప్పలేదు, గురుగారు కూడా తల పట్టుకున్నారు. నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం చూస్తే ఆ అబ్బాయి ఎంత బాగా చదివాడు, అంత బాగా చదివాడు. గురుగారు వచ్చి ఇది ఎప్పుడు నోరిప్పాడని నన్ను అడుగుతున్నారు. ఇదిగో ఇతనే, మీ అందరికి బాగా తెలుసు.